మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు. వికసిత్ రాజ్య ఫర్ వికసిత్ భారత్ 2047 ఎజెండాతో ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వస్తువుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో ముందుకు సాగుతున్న తీరు, $1 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సమగ్రంగా రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇక ఒక్కో సీఎంకు 7 నిమిషాల సమయం కేటాయించారు. సాయంత్రం వరకు ఈ భేటీ కొనసాగే ఛాన్స్ ఉంది. ఇక మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ 10వ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ సుదీర్ఘంగా కొనసాగుతుంది. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సమావేశంలో కీలక విషయాలపై చర్చిస్తున్నారు. వికసిత్ రాజ్ ఫర్ వికసిత్ భారత్ 2047 ఎజెండాతో ఢిల్లీ ప్రగతి మైదాన్లోని భారత్ మండపంలో నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ కొనసాగుతుంది. ఈ సమావేశంలో రేవంత్ రెడ్డి ప్రత్యేక నివేదికను సమర్పించనున్నారు. రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుబడుల సాధన, మౌలిక వస్తువుల అభివృద్ధికి తెలంగాణ రైజింగ్ పేరుతో ముందుకు సాగుతున్న తీరు, $1 ట్రిలియన్ ఎకానమీ సాధించడానికి నిర్దేశించుకున్న లక్ష్యాలను సమగ్రంగా రేవంత్ రెడ్డి వివరించనున్నారు. ఇక ఒక్కో సీఎంకు 7 నిమిషాల సమయం కేటాయించారు. సాయంత్రం వరకు ఈ భేటీ కొనసాగే ఛాన్స్ ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి మదార్ అందిస్తారు. మదార్, ఓవర్ టు యూ. మాధురి, సుదీర్ఘంగా భేటీ సాగుతుంది. 10వ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ ఇది. నీతి ఆయోగ్ సంబంధించి ప్రధాని అధ్యక్షతన భారత మండపంలో ఈ సమావేశం సాగుతోంది. ప్రస్తుతం లంచ్ బ్రేక్ కొద్దిసేపటి క్రితమే ముగిసింది. ఇక సెకండ్ సెషన్ సంబంధించి రాష్ట్రాల అభివృద్ధికి సంబంధించి తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సినటువంటి సహాయ సహకారాలు, వీటన్నింటిపైన కూడా సుదీర్ఘంగా చర్చ నడుస్తోంది. ఉదయం నుంచి కూడా ఆల్ఫాబెట్ ఆర్డర్ వైజ్గా రాష్ట్రాలకు సంబంధించిన నివేదికలపైన పూర్తి స్థాయిలో వారి విజన్ డాక్యుమెంట్స్ని ఒక్కొక్కరు కూడా సబ్మిట్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సెషన్లోనే, అంటే సెకండ్ సెషన్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తన విజన్ డాక్యుమెంట్కి సంబంధించిన ప్రజెంటేషన్ అనేది కూడా ఉండబోతుంది. $1 ట్రిలియన్ ఎకానమీ ఈ రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తెలంగాణ రైజింగ్ 2047 నినాదంతో ఒక సమగ్ర నివేదికను తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. దాంట్లో పెట్టుబడులు, వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు రాష్ట్రానికి సాధించడంతో పాటు మౌలిక సదుపాయాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి కావచ్చు, మిగతా అంశాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అందాల్సినటువంటి సహాయ సహకారాలు, అలాగే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఇతర పథకాలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా తన విజన్ డాక్యుమెంట్లో సీఎం రేవంత్ రెడ్డి వాటికి సంబంధించినటువంటి అంశాలను ప్రస్తావించబోతున్నారు. మరి కాసేపట్లోనే సీఎం దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి నివేదికను కూడా, అంటే రాష్ట్ర ప్రభుత్వ పరంగా కేంద్ర ప్రభుత్వం నిర్దేశించినటువంటి ఇతివృత్తం ఏదైతే ఉందో, వికసిత్ రాజ్యం వికసిత్ భారత్ ఇతివృత్తంగా తెలంగాణ ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి చర్యలకు సంబంధించి, తెలంగాణ ప్రభుత్వం నుంచి సలహాలు సూచనలకు సంబంధించినటువంటి అన్ని అంశాలను కూడా సీఎం రేవంత్ రెడ్డి కీలకంగా తన ప్రసంగంలో పొందుపరచబోతున్నారు. ఆయన చెప్పబోతున్నారు. కీలకంగా ఐటీ, ఫార్మా, వాటితో పాటు అర్బనైజేషన్ పైన ప్రధానంగా ఫోకస్ అనేది కూడా చేస్తూనే వ్యవసాయ రంగానికి కూడా వాటిని పెంపొందించేందుకు, వ్యవసాయ రంగానికి సంబంధించి ఇప్పటికే రుణమాఫీకి సంబంధించి పూర్తి స్థాయిలో ఒక నిర్ణయం తీసుకోవడం కావచ్చు, వాటికి సంబంధించినటువంటి రుణమాఫీని అమలు చేయడము, వాటికి సంబంధించి వడ్ల కొనుగోలుకు సంబంధించి బోనస్ ఇవ్వడము, వాటితో పాటు మహిళా సాధికారతకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగానే 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరులను చేయడం అనేటువంటి ఒక స్కీమ్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. వీటితో పాటు కొన్ని కీలకమైనటువంటి అంశాలు కూడా, ఫ్లాగ్షిప్ అంశాలు ఉన్నాయి. RRR కావచ్చు, లేకపోతే వాటితో పాటు డ్రై పోర్టు, రేడియల్ రోడ్సు, యంగ్ ఇండియా స్పోర్ట్స్ సంబంధించినటువంటి యూనివర్సిటీలు, అలాగే ఐటీఐలను మారుస్తూ స్కిల్ యూనివర్సిటీలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి విప్లవాత్మకమైనటువంటి విధానాలను ఈ సందర్భంగా నీతి ఆయోగ్ మీటింగ్లో సీఎం ప్రస్తావించబోతున్నారు. ఇక ఈ భేటీ ముగిసిన తర్వాత సాయంత్రం 5 గంటల నుంచి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో విడిగా 1-to-1గా ప్రధాని మాట్లాడుతున్నారు. దానిలో భాగంగా సాయంత్రం ప్రధానితోటి రేవంత్ రెడ్డి కూడా ఒక 5 నిమిషాల పాటు భేటీకి కూడా కాబోతున్నారు. ఆ సందర్భంగా గతంలో చాలా అంశాలు రాష్ట్రానికి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి నిధులు కావచ్చు, లేకపోతే
ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించినటువంటి కేటాయింపులు కావచ్చు, ఇట్లా చాలా అంశాలు ఉన్నాయి. వాటితో పాటు పాలమూరు రంగారెడ్డి వంటి పథకానికి జాతీయ హోదా లాంటి అంశాలు కూడా కేంద్ర ప్రభుత్వం దగ్గర చాలా కాలంగా పెండింగ్లో ఉన్నాయి. వాటి గతంలో ప్రధానిని అలాగే కేంద్ర మంత్రులను కలిసినప్పుడు కూడా సీఎం రేవంత్ రెడ్డి వాటిని పర్స్యూ చేస్తున్నారు. ఈరోజు ప్రధానితో భేటీ సందర్భంగా కూడా మరొకసారి రాష్ట్రానికి రావాల్సినటువంటి పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతులు కావచ్చు, వాటికి సంబంధించినటువంటి అంశాలపైన ప్రధానిని మరొకసారి విజ్ఞప్తి అనేది కూడా చేయబోతున్నారు. సాయంత్రం 5 గంటలకు భారత మండపంలోనే ఈ భేటీ అనేది కూడా సాగబోతోంది. ఆ తర్వాత సాయంత్రం 5:30 గంటలకు భారీ పరిశ్రమల శాఖ మంత్రి కుమారస్వామితో సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. పరిశ్రమల అభివృద్ధి కోసం లేకపోతే కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి అనుమతుల విషయంలో కేంద్ర మంత్రితో ప్రత్యేకంగా భేటీ కాబోతున్నారు. ఇక ఈ రోజుకి ఈ భేటీలు అయితే ఉండబోతున్నాయి. తర్వాత రేపు కూడా ఢిల్లీలోనే సీఎం ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అధిష్టాన పెద్దల్ని అలాగే కీలకంగా ఏఐసీసీకి సంబంధించిన ఒక కీలక ప్రోగ్రాంలో కూడా సీఎం రేవంత్ రెడ్డి పాల్గొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. మాధురి.